బెంచీల రద్దు వ్యవహారంలో బట్టబయలైన కుట్రలు కమిషన్స్ ఇవ్వని ఎంఎస్ఎంఈలకు రాకుండా అడ్డుకుంటున్న ఐఏఎస్లు పైగా మీడియాకు కూడా లీకులు ఇస్తున్నారట. వార్తలు వస్తున్నాయంటూ ఏకంగా మంత్రినే భయపెట్టే ప్రయత్నం. మంత్రులే ఆగం చేస్తున్నారట ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు. ఇది ఎంత దుర్మార్గమైన పరిస్థితి రాష్ట్రంలో. నిజంగా 10 ఏళ్ళు మంచిగా తినడానికి అలవాటైన ఐఏఎస్లు ఐపీఎస్లు నిజంగా వాళ్ళు అనడానికి కూడా నాకు బాగా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా లేదు. అంత అధ్వానం అయిపోయింది పరిస్థితి. ప్రభుత్వాన్ని భయపట్టిస్తున్నట్టు అధికారుల లీకులే టెండర్ల రద్దు తంటాలు. అంగన్వాడీ టెండర్లలో ఆగమాగమట. వార్తలు వస్తున్నాయంటూ ఏకంగా మంత్రిని భయపెట్టించే ప్రయత్నం. సో ఆరోపణలు అంటూ రద్దు చేస్తున్న వైనం. సో ఆరోపణలు వస్తున్నాయి మేడం అని చెప్పేసి కొన్ని టెండర్లు రద్దు చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళకు కావాల్సిన కంపెనీలకు టెండర్ ఇప్పడం కోసం మంత్రినే భయపట్టించుకుంటా రకరకాల కారణాలు మీడియాకి లీకులు ఇచ్చుకుంటా రచ్చ చేస్తున్నారట. అప్పుడు కందిపప్పు కోడిగుడ్లు, ఇప్పుడు బెంచీలు. వారు అనుకున్న కంపెనీలకు టెండర్లు దక్కలేదనే ఇదంతా. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతిదీ రాద్ధాంతం చేయడం కామన్ అయిపోయింది. శిశు సంక్షేమ శాఖలో ఉన్న అధికారులే కమిషన్స్ కోసం కార్పొరేట్ కంపెనీలకు టెండర్లు వచ్చేలా వ్యవహరిస్తున్నారు. చివరకు తక్కువ బిడ్డింగ్ వేశారని తెలుసుకుని రద్దు చేస్తున్నారు. తమకు అనుకూలమైన వారికి దక్కలేదని తెలియడంతో మీడియాకు లీకులు ఇచ్చి వార్తలు రాయిస్తున్నారు. వీరి మధ్య వ్యవహార శైలి తెలుసుకున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా వార్తలు రాయకుంటే యూట్యూబ్ ఛానల్స్కు లేనిపోని సమాచారం ఇచ్చి ఏకంగా మంత్రి సీతక్కనే భయాందోళనకు గురిచేసి టెండర్స్ రద్దు చేస్తున్నారు. సో బెంచీల టెండర్స్ లోపాలు ఏందో ఒకసారి చూద్దాం. తెలంగాణలోని 35,781 అంగన్వాడీల్లో గర్భిణీలు కూర్చునేలా 70,000 బెంచీలకు గత నెలలో టెండర్స్ పిలిచారు. మొదట పెట్టిన ఎలిజిబిలిటీ ఏ కంపెనీలకు లేకపోవడంతో తగ్గించుకుంటూ వచ్చారు. ఒక్కొక్క బెంచ్కు 4,000 కంటే ఎవరు తక్కువ బిడ్డింగ్ వేస్తారో వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు ఈ నెల 8న శాంపిల్స్ తెప్పించుకున్నారు. మొత్తం 8 కంపెనీలు శాంపిల్స్ తెచ్చాయి. ఇందులో 4 కంపెనీలు మే 9న బిడ్డింగ్కు ఆన్లైన్లో పేపర్ సబ్మిట్ చేశాయి. నేరుగా పత్రాలు ఇచ్చాయి. అయితే శాంపిల్స్ టెండర్స్కు అనుకూలంగా లేకపోతే టెక్నికల్ ఫైనాన్షియల్ బిడ్డింగ్కు అర్హత ఉండదు. అనుకున్న కార్పొరేట్ 2 కంపెనీలే వస్తాయనుకుంటే మరో 2 రావడంతో కుట్రలకు తెరతీశారు. ఎంఎస్ఎంఈ కంపెనీలపై శృతికేష్ ఇండస్ట్రీస్, ఏటీఎఫ్ కంపెనీలు బిడ్డింగ్ పేపర్ సమర్పించలేదు. చివరి గంటలో కార్యాలయం నుంచి సిబ్బంది ఫోన్ చేశారు. హుటాహుటిన ఆఫీస్కు వెళ్ళి స్టాఫ్ దాచిపెట్టిన ఫైల్ను తీసి ఇచ్చారు. మధ్యాహ్నం 1 గంట వరకు గడువు ముగిసిన కార్పొరేట్ కంపెనీలైన హల్లాడా, ఇన్నోవేటివ్ ఇంజనీర్స్కు 2 గంటల 45 నిమిషాల వరకు పేపర్స్ ఇచ్చేలా అవకాశం ఇచ్చారు. ఆన్లైన్లో సబ్మిట్ చేసిన పత్రాల్లో అవకతవకలు ఏమున్నాయో చూద్దాం ఒకసారి. పెద్దని ఇన్వెస్టిగేషన్ గట్టిగానే చేసారు వీళ్ళు. నెట్వర్త్ సర్టిఫికేట్ సమర్పించలేదు. ప్రొసీడింగ్ ఫీజు రిసిప్ట్ అప్లోడ్ చేయలేదు. 100 డెలివరీ పాయింట్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదు. గ్రీన్ చాక్ బోర్డును ఫర్నిచర్ అనుభవంగా చూపించారు. ఓకే, గ్రీన్ చాక్ బోర్డు తయారు చేసే కంపెనీ ఫర్నిచర్ అనుభవంగా చూపించారు. గత 4 ఏళ్ల అనుభవంలో తేడాగా చూపించారు. ఇలా కార్పొరేట్ సంస్థలు ఆన్లైన్లో సబ్మిట్ చేసిన పత్రాలపై ఎంఎస్ఎంఈలు అధికారులకు మెయిల్ చేశారు. దీంతో పాటు వారు ఎంత కోట్ చేశారో ఆ లిస్టు కూడా అప్లోడ్ చేశారు. ఒక్కొక్క బెంచ్ తయారీకి 3,800 రూపాయలు ఎత్తాడ. 3,750 అంటూ కోట్ చేశారు. బిడ్డింగ్ దాఖలు సమయం అయిపోయినందున ఆ ధర తెలిసినా అంతగా ఉపయోగం లేదు. సోమవారం మే 12న ఫైనాన్షియల్ బిడ్డింగ్ ఓపెన్ చేయాల్సి ఉంది. అప్పటికే తెలంగాణకు చెందిన ఎంఎస్ఎంఈలు 2,600లకు బిడ్డింగ్ వేశారని తెలుసుకున్నారు. దీంతో ఓ ప్రముఖ యూట్యూబ్ రిపోర్టర్ కమిషనర్ కార్యాలయం నుంచి లీకులు ఇచ్చారు. బెంచ్లను కూడా తినేస్తారా, అది కూడా ఆంధ్ర కంపెనీలకు కట్టబెడతారంటూ ఆ జర్నలిస్ట్ రెచ్చిపోవడంతో 2 లేడీ ఐఏఎస్లు మంత్రి సీతక్క వీక్నెస్ పట్టుకుని ఇలా వాడేశారని ఆరోపణలు వస్తున్నాయి. మీకు బ్యాడ్ నేమ్ వస్తుందంటూ సవ్యంగా చేయాల్సిన బిడ్డింగ్ను రద్దు చేయాల్సిందే అంటూ మంత్రికి హితబోధ చేశారు. సో సొంత కమిషన్స్ కోసం కార్పొరేట్ కంపెనీలకు దక్కలేదని వారి అనుభవాన్ని రంగరించి సమాచారం ఇచ్చారని విమర్శలు వస్తున్నాయి. శాంపిల్స్ నచ్చలేదని వాళ్ళు వేసిన ధర తెలుసుకొని ఎంఎస్ఎంఈలను డిస్క్వాలిఫై చేశారు. కోడిగుడ్ల టెండర్లో కూడా ఇట్లా చేసిరట. సో ఇట్లా ఏకంగా మంత్రి సీతక్కనే భయపట్టించే ప్రయత్నం అయితే చేస్తున్నట.